ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. మాధవదాసు కథ. ఇది జరిగిన కథట. ఇది నిజంగా జరిగిన కథ. ఎక్కడంటే బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు. భార్య మరణించింది. అప్పుడు సంసార జీవితం మీద విరక్తి పొంది కాషాయ వస్త్రాలు ధరించి పూరి చేరుకున్నాడు. ఆహర్నిశలు జగన్నాథుని స్మరిస్తూ పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్రం ఒడ్డు చేరుకుని ఇసుక తిన్నెల మీద హాయిగా నిద్రించేవాడట. నిరవధిక ఉపాసన వల్ల కాబోలు అతనిలో వింత తేజస్సు, శక్తి ఉట్టిపడుతూ ఉండేయట. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. పూరి జగన్నాథుడు తన సోదరి సుభద్రతో రాత్రి సముద్ర తీరమంతా తిరిగి అక్కడ బంగారు పళ్ళాన్ని ఉంచి అదృశ్యమయ్యాడు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న మాధవదాసు మైమరిచి జగన్నాథ నామ స్మరణ చేస్తూ ఒక్కసారిగా కన్నులు తెరిచాడు. ఎదురుగా రుచికర పదార్థాలతో బంగారు పళ్ళెం కనపడింది. అతడు ఏ విధమైన భావము లేకుండా పళ్ళెంలోని ప్రసాదాన్ని భుజించి మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. అతనికి నిర్విచార స్థితి కలిగింది. అక్కడకు బంగారు పళ్ళెం ఎలా వచ్చింది, ఆహారం ఎలా వచ్చింది అనే ఆలోచన కూడా ఆలోచించలేదు. పళ్ళెంలో అంత రుచికర భోజనం ఎవరు తెచ్చారో అన్న దాని మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఉదయం కాగానే గుడి తలుపులు తెరిచిన పూజారులు ఒక్కసారిగా నివ్వెరబోయారు. ఎందుకంటే పళ్ళెం మహాభోగమును నివేదించిన బంగారు పళ్ళెం ఉండవలసిన చోట లేదు. ఆలయ అధికారులు పళ్ళెం తస్కరించబడిందని రాజుకు ఫిర్యాదు చేశారు. దొంగను వెతుకుతూ రాజభటులు సముద్ర తీరం వచ్చి మాధవదాసు వద్ద పళ్ళెం చూసి వెంటనే ఆయన్ని బంధించి రాజు వద్ద ప్రవేశపెట్టారు. మహారాజు అతన్ని చెరసాలలో బంధించారు. ఆ రోజు రాత్రి ముఖ్య పూజారికి ఒక కల వచ్చింది. కలలో జగన్నాథుడు కనిపించాడు. మీరు నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించిన నైవేద్యాన్ని నా ప్రియభక్తుడు తింటే అతన్ని చెరసాల పాలు చేశారు. నా భక్తుల హృదయాలలో ఎల్లవేళలా నేను ఉంటానన్న విషయం మర్చిపోయారా అన్నాడు. అప్పుడు పూజారి ఉలిక్కిపడి లేచి ఈ విషయం మహారాజుకి చెప్పాడు. వెంటనే మహాభక్తుడు మాధవదాసు విడుదల విడుదల చేశారు. ప్రజల్లో ఈ విషయం పాకిపోయింది. మాధవదాసు భక్తి ప్రపత్తులు, కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాయి. పూరిలో నివాసం ఉంటున్న పండితులకు ఇది అసూయ కారణమైంది. ఎక్కడో బెంగాల్ నుండి వలస వచ్చిన ఒక సాధారణ భక్తుడికి ఇంత ఉన్నత స్థాయిలో ఆధారాలు లభించడం వీళ్ళకి చాలా కోపకారణం, అసూయ కారణమైంది. ఏదో విధంగా మాధవదాసు తమంత గొప్పవాడు కాదు అని నిరూపించాలని ప్రయత్నాలు మొదలెట్టారు. కొంతకాలం తర్వాత పూరిలో ఉంటున్న ఒకానొక పండితుడు మాధవదాసుని కలిసి, అయ్యా, మీరు చాలా గొప్ప పండితులని అందరూ చెప్పుకుంటున్నారు. మీతో వాదించాలనే, తర్కంలో పాల్గొవాలనే కోరికతో మీ వద్దకు వచ్చాను అన్నాడు. వెంటనే మాధవదాసు, అయ్యా, నేను పండితుడను కాను. నా చదువు, శాస్త్ర పరిజ్ఞానం పొట్టకూటికి నేర్చినవే. తమరే నాకన్నా గొప్పవారు అని అంగీకరిస్తున్నాను అన్నాడు. అయితే ఈ విషయాన్ని పత్రం మీద రాసి ఇవ్వండి అని ఒత్తిడి చేశాడు. మాధవదాసు దానికి అంగీకరించాడు. ఒక పత్రం మీద నేను పండితుడిని కాదు అని వ్రాసి ఇచ్చాడు. పూరీ క్షేత్ర పండితులకు కావలసింది అదే. వారు సంతోషంగా కాశీ మహానగరానికి వెళ్ళి అక్కడ పండిత సదస్సులో మాధవదాసు వ్రాసిన పత్రం చూపిస్తూ, పండితవర్యులారా, ఈ పత్రంలో మాధవదాసు తాను పండితుణ్ణి కాదు అని ధృవీకరించాడు. అదే వాక్యాన్ని మీ అందరి ముందు చదువుతున్నాను అని కాగితం మడత విప్పి పండిత నాయకుడు అందులోని వాక్యం చదవబోతూ ఆగిపోయాడు. ఏముందంటే ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎలా చదవాలో అర్థం కాలేదు. ఇదేమి గారడి అనుకున్నాడు. ఆ పత్రంలో మాధవదాసు పండితోత్తముడు అని వ్రాసి ఉందట. మరి అది కాదు అని రాసి ఇచ్చింది ఈయన తీసుకున్నాడు, చూసి తెచ్చాడు. ఇవాళ చదవకపోతే మారిపోయింది. దిగువ మాధవదాసు సంతకం ఉంది.
ప్రగల్భాలు పలికిన నాయకునికి సంగతి అర్థమైపోయింది. ఈ పత్రంలో మార్పు తెచ్చింది ఎవరో కాదు, ఖచ్చితంగా పూరీ జగన్నాథుడే అని అర్థమైంది అతనికి. అందుకని అనుక్షణం భక్తుల వెంట ఉండి వాళ్ళని రక్షించే బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాడు భగవంతుడు. భక్తుల ఓటమిని భక్తవత్సలుడు భరించలేడు. ఆ విధంగా మరి ప్రసాదం తెచ్చిపెట్టాడు, సరిగా తిండి లేదని. ఆ తర్వాత నేను పండితుణ్ణి కాదని రాసిస్తే నేను పండితుణ్ణని మరి అది మార్చి మళ్ళీ కింద ఆయన సంతకం కూడా ఉంచి అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా ఆ పూరీ జగన్నాథుడే ఈ విధంగా ఆయన భక్తికి మెచ్చి ఈ విధంగా చేశాడు, ఆయన మహత్తు అని అందరూ తెలుసుకున్నారన్నమాట. అది భక్తుడి యొక్క నిజమైన భక్తికి భగవంతుడు ఎలా వెనక ఉండి రక్షిస్తూ ఉంటాడో మనకి అనేక మంది ఇది జరిగిన కథే అని చెప్పారు. అట్లా అనేక విషయాల్లో అనేక మందిని రక్షిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకు తెలియదు, మనకు కూడా మరి ఆయన్ని నమ్ముకున్నటువంటి మనకు కూడా భగవంతుడు వెనక ఉండి రక్షిస్తూ ఉంటాడు. కానీ అది గ్రహించేది కొంతమంది గ్రహించలేరు. అది గ్రహించుకుంటే మనల్ని భగవంతుడు ఎట్లా రక్షిస్తున్నాడు అనేది తెలుస్తూ ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.